ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదేంటి అనుకుంటున్నారా? ఇదేం మొక్క అనుకుంటున్నారా? అల్లం మొక్క అండి. అల్లం మొక్క. ఇదేమి అల్లం మొక్క నేను ఏదో ప్లాంట్ లాగా పెంచట్లేదు కావాలని. ఎందుకంటే ఇలా అందరూ చేసుకోవచ్చు. మొక్కలు పెంచితేనే కాదు. అల్లం ప్రతి ఒక్కళ్ళు వాడతారు కదా. అలాంటి వాళ్ళు ఇలా భద్రపరుచుకుని కావాలన్నప్పుడు అల్లం మొక్క వాడుకోవచ్చు. ఆ ఒక్క విధానం మీకు నేను చెబుతాను. అది ఎలాగంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటున్నారు. పెడితే అది బ్యాక్టీరియా వచ్చేస్తుందంటే తెల్లగా బూసి కింద వచ్చేసింది అనుకోండి, అది బాగోదు, రుచి స్మెల్ బాగోదు. అయినా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 10 రోజులకి ఏమవుతుందంటే దాని రుచి, దాని ఒక స్మెల్ కూడా కోల్పోతుంది, ఏమి ఉండదు. తర్వాత అవుతుంది, పడేయడం. కానీ పాడేయలేము, వాడేస్తాం. అలా కాకుండా బయట వదిలేసామనుకోండి, కొంచెం ఎండిపోయినట్టు అయిపోయినప్పటికీ కూడా పులిపోతే పని చేయదు అనుకోండి. ఎండిపోయింది అనుకోండి, ఏం చేస్తాము? పర్వాలేదు, కొంచెం నీటిలో వేసేసి వాడేసుకోవచ్చు. అంతకు మించి ఉండదు ఇంకా. ఎందుకంటే మరి ఇప్పుడు కాల పరిమితి ఏంటి? మందులతో పండించేదే కదా. ఇక పాడైపోతుంది. మనం పెద్ద అచ్చులు తెచ్చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి, అల్లపచ్చులు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇలా చక్కగా ఇలాంటి ఒక కుండి చూసుకున్నాం, లేకపోతే ప్లాస్టిక్ ఏదన్నా మన ఇంట్లో పనిచేయని ఉంటాయి కదా, ఒక బ్లౌల్ లాగా అయ్యని చూసుకుని చక్కగా గోదావరి ఇసుక ఉంటుంది కదండి, ఇంటి పనికి వాడతారు కదా, ఆ ఇసుక తీసుకుని కొంత వేసేసిన తర్వాత ఈ అల్లం బెల్లు పెట్టేసి, అల్లం బెత్తుకుంటుంది కదా, పెట్టేసి ఆ పైన ఇసుకేసేసి అలా నీళ్ళు జిమ్ముతూ ఒక బాల్కనీలో పెట్టేసినా సరే ఉంచేయండి. ఇలా అంటే నేను పెట్టేప్పుడే 2 నెలలు అయిన మూల మొక్కలు వచ్చేసింది. కానీ ఇది వాడేసుకుంటూ ఉంటే ఇలా మనకి మొక్కలు రావాలని ఏమీ లేదు. మనకు కావాలన్నప్పుడు మొక్క తీసుకోవచ్చు. అయితే ఇందులో అల్లం కూడా ఊరుతుంది, పెరుగుతుంది. మనకు ముందు అల్లం పెరిగింది పెరగలేదు పక్కన పెట్టేస్తే తాజా అల్లం వాడుకోవచ్చు. మనం ఇలా పెట్టుకోవడం వల్ల ఎప్పుడు మనకు అల్లం మొక్క కావాలంటే తెచ్చి వరకు చూడక్కర్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిలవైపోయింది వాడుకోవక్కర్లేదు. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా అప్పటికప్పుడు మొక్క నుంచి తీసుకునే మొక్క మనం కర్రీకి వాడుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచో చేసే పనేనండి. ఇప్పుడు నేను 20 సంవత్సరాలకి మొక్కలు పెంచుతున్నాను కదా. మరి అంతకుముందు కూడా నేను ఇసుకలో వేసి పెట్టమన్నారని ఏం అక్కర్లేదండి, మట్టి అది అక్కర్లేదు, ఇసుకలో వేసి పెట్టి అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళు జిమ్ముతూ ఉంటే ఆ ఇసుక వల్ల ఈ అల్లం బలపడిపోతుంది. ఇసుకలోనే పండిస్తారటండి ఇది. చక్కగా ఈ మొక్కలు చూసారు ఎలా వచ్చినాయో. మరి ఈ ఆకులు కూడా టీలు వేసుకోవచ్చు మనం. చాలా మంచి ఆరోగ్యం, చాలా బాగుంటుందండి హెల్త్కి. మరి అల్లం తెచ్చుకుంటే పాడు చేసుకోకుండా ఇలాగ ఎందులన్నా పెట్టుకుని కొంత ఇసుకేసేసి ఉంచారంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజా అల్లం తీసి వాడుకోవచ్చు. మరి నేనైతే అలా చేసుకుంటాను. మరి మీరు కూడా అలా చేసుకుంటారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.